అసలు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికి రీజన్ ఏంటి? నేను కావాల్సుకొని రాలేదు ఈ ఫీల్డ్లోకి. నేను కామన్ మ్యాన్నే, అంటే ఒక రీల్ వల్లనే నేను ఇన్ఫ్లుయెన్సర్గా మారాల్సి వచ్చింది. బెట్టింగ్ యాప్స్లో మీరు చాలా మోసపోయారు కదా, దాని నుంచి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు? అది బురద అని తెలిసి అందులో పడ్డప్పుడు మన తప్పు. అలా చేసినప్పుడు సపోర్ట్ వస్తుందా మీకు? చెడు పనులు ఎన్ని చేసినా కూడా మనకు సపోర్ట్ ఇస్తారు చెడ్డ పనులకి, కానీ ఒక మంచి పనికి పోతున్నామంటే విమర్శలు ఎక్కువ ఉంటాయి ఇందులో. చాలా రోజుల నుంచి మీ అకౌంట్ నేను ఫాలో అవుతూనే ఉన్నా. అక్కడ ఇక్కడ మనీ హంట్ అని పెడుతున్నారు, అవి కరెక్టేనా? మనీ హంట్ అట్లా బెట్టి చేయడం అంటే ఎప్పుడు కానీ ఒక దెబ్బ తగిలినప్పుడే దాని రుచి అనేది మనకు అర్థమవుతుంది. కొన్ని సిచ్యువేషన్ దాటినాక నాకు అర్థమైంది. అంబులెన్స్లు కూడా రాని సిచ్యువేషన్ ఉంది, వచ్చినా కూడా అక్కడే డెలివరీస్ అయిపోతున్నాయి అంటే అంత సిచ్యువేషన్ ఉంది కదా, దానికి మీరు అక్కడ ఎలాంటి చర్యలు ఏమన్నా తీసుకున్నారా? ఫారెస్ట్ ని నరికి రోడ్లు వేస్తామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఒప్పుకోదు, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కింద. యాక్చువల్గా మీ ప్రొఫైల్ చూస్తే అంటే ఒకటే కంటెంట్ లేదు, డిఫరెంట్ జోన్స్ని మీరు మొత్తం రీచ్ చేస్తున్నారు. సో దానికి రీజన్ ఏంటి అంటే ఒకటే కంటెంట్ లేకుండా? అంటే యాక్చువల్గా నేను ఇన్ఫ్లుయెన్సర్ ఎట్లా అంటే ఒకరిని నవ్వించడానికో లేకపోతే మోటివేషనల్కో అట్లా రాలేదు. నేను బై ఛాన్స్ ఇందులోకి ఇన్ఫ్లుయెన్సర్గా వచ్చిన. మీరు గాంధారి కిల్లలో జరిగే రహస్య పూజలు కూడా అటెండ్ అయ్యారు కదా, సో అది ఎట్లా పాసిబుల్ అయింది? అంటే గాంధారి కిల్లా దాని గురించి మాట్లాడాలంటే అది పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు చూస్తే ఆన్లైన్లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. కొన్ని లింక్స్ వస్తాయి, ఆ లింక్స్ ఓపెన్ చేసి అకౌంట్లో నుంచే మనీ మొత్తం పోతున్నాయి. సో అవన్నీ ఎలా జరుగుతున్నాయి, మీరు ఏమైనా ఫేస్ చేశారా? అన్నోన్ పర్సన్ మనకు మెసేజ్ చేస్తారు, మనం హాయ్ అంటాము. ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి వాటిలోకి ఎవరు వచ్చినా కూడా చాలా జాగ్రత్త పడాలి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా.